హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు సాగరిక స్టండి వాళ్ళు. ఈరోజు మనం వచ్చాము అలంకృత శారీస్ దగ్గరికి అండి. సో బడ్జెట్లో కావాలంటే మనకి అలంకృత శారీస్ దగ్గర చాలా అంటే చాలా బాగుంటాయండి. తక్కువ బడ్జెట్ నుంచి 500-600 కూడా చాలా బాగుంటాయి. కానీ లుక్ మాత్రం ఒక 800,000 రేంజ్ వరకు అయితే ఉంటాయి. ఎందుకంటే హోల్సేల్ ప్రైస్లోనే మనకి శారీస్ అనేవి ఇస్తారు వీళ్ళు. సో స్క్రీన్ మీద నెంబర్ ఉందండి, మీకు ఇందులో ఏదైనా శారీ నచ్చితే స్క్రీన్ షాట్ చేసి వాట్సాప్ చేస్తే మీకు సింగిల్ శారీ కూడా కొరియర్ చేస్తారు. వీలైతే స్టోర్కి విజిట్ చేయండి, హ్యాపీగా నెంబర్ ఆఫ్ కలెక్షన్స్ చూసుకొని తీసుకోవచ్చు. ఇది వచ్చేసి హైదరాబాద్లో కొత్తపేటలో మనకి జ్ఞాన సరస్వతి టెంపుల్ దగ్గరలోనే ఉంటుందండి. షాపింగ్ కూడా హ్యాపీగా పీస్ఫుల్గా చేసుకోవచ్చు మనం ఇక్కడికి వెళ్తే. సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. నచ్చితే లైక్ చేయండి, శారీస్ ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి, సాగరిక స్టండి వాళ్ళని సబ్స్క్రైబ్ చేయండి. హాయ్ అండి, వెల్కమ్ టు అలంకృత శారీస్. ఓకే, ఈ రోజు వీడియోలో అయితే కనుక మనకు న్యూ డిజైన్స్ అయితే కనుక చూడబోతున్నామండి. సో కలెక్షన్ అయితే కనుక చాలా బాగుందన్నమాట. సో ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు చాలా డిఫరెంట్ మోడల్స్ అయితే కనుక అవైలబుల్గా ఉన్నాయండి. సో డిజైన్స్ మాత్రం నీగా వచ్చినట్టు స్టాక్ అండి. సో వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. సో మీకు వీడియోలో ఏ శారీస్ నచ్చినా కూడా సింగిల్ పీస్ అనేది కూడా తీసుకోవచ్చు అనమాట. సో మెయిన్ ఫ్యాబ్రిక్స్ అయితే కనుక చాలా బాగున్నాయండి. సో మీకు ఏ శారీస్ నచ్చినా కూడా మీరు సింగిల్ పీస్ కూడా తీసుకోవచ్చు. మనం ఆల్ ఓవర్ ఎక్కడికైనా పంపించడం జరుగుతుంది. కాకపోతే అమౌంట్ ఒకటి మీరు ఆన్లైన్ పేమెంట్ చేయాల్సి ఉంటుందండి. సో ఫోన్పే కానీ గూగుల్ పే కానీ చేయాల్సి ఉంటుంది. అండ్ శారీస్ తీసుకున్నా కూడా షిప్పింగ్ ఛార్జెస్ మాత్రం సపరేట్గా ఉంటాయన్నమాట. సో ఇలాంటి కలెక్షన్ మీరు ఇంకా రెగ్యులర్గా చూడాలనుకున్నా కూడా అలంకృత శారీస్ అనే యూట్యూబ్ ఛానల్ అయితే కనుక ఉంటుంది. సో ఒకసారి వాచ్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. లేదా మన షాప్ కానీ విజిట్ చేసి పర్చేజ్ చేసుకోవాలనుకుంటే కనుక షాప్ అడ్రస్ వచ్చేసి కొత్తపేట టెలిఫోన్ కాలనీ జ్ఞాన సరస్వతి టెంపుల్ పక్కకే ఉంటుంది. సో కలెక్షన్ అన్ని కూడా ఒకసారి చూద్దామండి. సో ఫస్ట్ వెరైటీ వచ్చేసరికి మనకు కాంచీవరం బాందిని వెరైటీ కనుక తీసుకున్నామండి. సో లుక్ వైజ్గా కనుక మనకు కలర్ కాంబినేషన్ చాలా బాగుంటుంది. సో ఇందులో కలర్ కాంబినేషన్స్ అన్ని కూడా మీకు రేర్ కలర్ కాంబినేషన్స్ అయితే కనుక అవైలబుల్గా ఉంటాయండి. సో డిజైన్ మొత్తం కూడా వచ్చేసరికి బాందిని డాట్స్ అనమాట. వైట్ కలర్ కాంబినేషన్ ప్రింట్ అయితే కనుక ఉంటుంది. సో ఆపోజిట్ కలర్ కాంబినేషన్స్ వచ్చేసరికి పర్పుల్ కలర్ కాంబినేషన్స్ అండి. సో టూ సైడ్స్ కూడా మనకి విధంగా గోల్డ్ జరీ వీవింగ్ బోర్డర్స్ అయితే కనుక కంటిన్యూ అవుతాయన్నమాట. సో మెయిన్ కింద బోర్డర్ అనేది మీకు కొంచెం లెంతీగా కంచి బోర్డర్ స్టైల్లో ఉంటుంది. అండ్ పళ్ళు కూడా వచ్చేసరికి మీకు రిచ్ పళ్ళు అనేది ఈ విధంగా ఉంటుందండి. సో ఇది పళ్ళు. అండ్ బ్లౌజ్ వచ్చేసరికి గ్రీన్ కలర్ కాంబినేషన్ బ్లౌజే ఉంటుంది. సో ఫ్యాబ్రిక్ కూడా చాలా బాగుంటుందండి, సాఫ్ట్ ఫ్యాబ్రిక్ అనమాట. అండ్ ఇందులో కూడా మనకు కలర్ కాంబినేషన్స్ చాలా కలర్స్ ఉన్నాయి. సో కలర్స్ అని కూడా ఒకసారి అయితే ఇంకా చూద్దాము. సో నెక్స్ట్ కాంబినేషన్ వచ్చేసరికి పింక్ కలర్కి విత్ బ్లూ కలర్ కాంబినేషన్ ఉంటుంది. సో మెయిన్ శారీ ప్రైస్ వచ్చేసరికి మనకు ఓన్లీ 1150 రూపీస్ పడుతుందండి. సో ఇదొక కలర్ కాంబినేషన్. అండ్ లైట్ పర్పుల్ కలర్కి విత్ మెరూన్ కలర్ ఉంటుంది. సో కలర్స్ ఏమైనా నచ్చినట్లయితే వాటిని స్క్రీన్ షాట్ తీసేసుకోండి. సో స్క్రీన్ మన నెంబర్కి వాట్సాప్ చేసినట్లయితే సో మనము సింగిల్ పీస్ కూడా పంపించడం జరుగుతుందండి. సో గ్రీన్ కలర్ కాంబినేషన్ విత్ మెరూన్ కలర్. అండ్ దీనికి ఆపోజిట్ కలర్ వచ్చేసరికి మెరూన్కి గ్రీన్ కలర్ ఉంటుంది. అండ్ ఇది వచ్చేసరికి రెడ్ అండ్ మనకు పర్పుల్ కలర్ కాంబినేషన్ అండి. సారీ, బ్లూ కలర్ ఉంటుంది. అండ్ ఇదైతే కనుక లైట్ పర్పుల్ కలర్కి విత్ డార్క్ కలర్ అండ్ గ్రీన్ విత్ మెరూన్ కలర్ కాంబినేషన్. సో నీగా వచ్చినట్టు కలర్ కాంబినేషన్స్ కాబట్టి సో కలర్స్లో ఏమైనా నచ్చినా కూడా వెంటనే ఆర్డర్ చేసుకోండి. సారీ కాస్ట్ మాత్రం కంప్లీట్గా హోల్సేల్ ప్రైస్ అనమాట. ఓన్లీ 1150 రూపీస్ పడుతుందండి. సో నెక్స్ట్ ఫ్యాబ్రిక్ అయితే కనుక మనకు న్యూ ఫ్యాన్సీ వెరైటీ అయితే కనుక తీసుకున్నామండి. సో డిజైన్ మాత్రం చాలా బాగుందన్నమాట. సో లెమన్ ఎల్లోకి విత్ పర్పుల్ కలర్ కాంబినేషన్ శారీ అండి. సో డిజైన్ మొత్తం కూడా వచ్చేసరికి సింపుల్గా స్మాల్ ప్రింట్ అయితే కనుక ఈ విధంగా ఉంటుంది. అండ్ ఈ డిజైన్తో పాటు వచ్చేసరికి మనకు గోల్డ్ జరీ వీవింగ్ మొత్తం కూడా ఆల్ ఓవర్ శారీ అయితే కనుక ఉంటుంది. అండ్ పైన బార్డర్ వచ్చేసరికి విధంగా స్మాల్ బార్డర్ అయితే కనుక డిజైన్ తీసుకున్నామండి. గోల్డ్ జరీ వీవింగ్ తోటి ఉంటుంది. అండ్ మెయిన్ కింద బార్డర్ అయితే కనుక చాలా బాగుంటుంది అనమాట. సో ప్రింటెడ్ బార్డర్ అనేది మనకు బ్లూ కలర్ కాంబినేషన్తో డిజైన్ అయితే కనుక ఉంటుంది. అండ్ పర్పుల్ కలర్ కాంబినేషన్ అండి. సో డబల్ బార్డర్ లాగా అయితే కనుక కింద వైపు బార్డర్ అనేది చాలా బాగుంటుంది అనమాట. శారీ కూడా మీకు లైట్ వెయిట్గానే ఉంటుందండి, సాఫ్ట్ ఫ్యాబ్రిక్ అనమాట. సో పళ్ళు డిజైన్ కూడా మీకు ఈ విధంగా ఉంటుంది. అండ్ బ్లౌజ్ వైజ్గా వచ్చేసరికి మీకు పర్పుల్ కలర్ కాంబినేషన్ లైన్స్ బ్లౌజ్ అయితే కనుక ఈ విధంగా ఉంటుందండి. ఇది హ్యాండ్ పర్పస్ కూడా మనకు లెంతీ బోర్డరే ఉంటుంది. అండ్ కాస్ట్ కూడా మీకు ఓన్లీ 675 రూపీస్ మాత్రమే అండి. అండ్ ఇందులో కూడా కలర్స్ అనేది అన్ని డార్క్ కలర్ కాంబినేషన్స్ ఉన్నాయండి. సో ఇది కనుక గ్రీన్ కలర్ కాంబినేషన్ అనమాట. సో ప్రతి శారీ కూడా మనకు డబుల్ బార్డర్ అయితే కనుక ఉంటుందండి. అండ్ ఇది వచ్చేసరికి పింక్ కలర్ కాంబినేషన్ విత్ గ్రీన్ కలర్ ఉంటుంది. అండ్ డార్క్ పర్పుల్ కలర్కి విత్ పింక్ కలర్ కాంబినేషన్ అండి. అండ్ ఇదైతే కనుక గ్రీన్ కలర్ కాంబినేషన్ విత్ బ్లూ ఉంటుంది. ఓన్లీ 675 రేంజ్లోనే మనకి ఈ న్యూ డిజైన్ అయితే కనుక అవైలబుల్గా ఉంది. అండ్ బ్లూ కలర్కి విత్ పింక్ కలర్ కాంబినేషన్. సో మెరూన్ కలర్ కాంబినేషన్. సో రెడ్ అండ్ గ్రీన్ కలర్ అండి. సో ఇది వైన్ కలర్కి విత్ బ్లూ ఉంటుంది. సో కలర్స్ ఏమైనా నచ్చినట్లయితే వెంటనే ఆర్డర్ చేసుకోండి. 675 రూపీస్ అయితే కనుక కాస్ట్ పడుతుంది.
సో నెక్స్ట్ ఫ్యాబ్రిక్ అయితే కనుక మనకు జార్జెట్ వెరైటీ అయితే కనుక తీసుకున్నామండి. సో ఫ్యాబ్రిక్ మాత్రం చాలా బాగుందన్నమాట. సో డిజైన్ వైజ్గా వచ్చేసరికి మనకు అంతా కూడా లైట్ అండ్ డార్క్ కలర్ కాంబినేషన్తో షేడెడ్ స్టైల్లో అయితే కనుక శారీ అనేది ఉంటుంది. సో ఈ డిజైన్ కూడా వచ్చేసరికి అంతా కూడా క్రీమ్ కలర్ కాంబినేషన్ ప్రింట్ అంతా కూడా మనకు స్టార్టింగ్ టు ఎండింగ్ వరకు డిజైన్ అయితే కనుక లీఫ్ డిజైన్ స్టైల్లో శారీ అంతా కూడా ఉంటుంది. అండ్ పైన బార్డర్ వచ్చేసరికి దీనికి బ్లూ కలర్ కాంబినేషన్ కాంట్రాస్ట్ అండి. సో కలర్ కాంబినేషన్ వైజ్గా కూడా మనకు రేర్ కలర్ కాంబినేషన్ అనమాట. అండ్ కింద వైపు బార్డర్ వచ్చేసరికి గ్యాప్ బార్డర్ లాగా డిజైన్ తీసుకున్నామండి. సో జార్జెట్ ఫ్యాబ్రిక్ అనేది ఉంటుంది, మంచి ఫాలింగ్ మెటీరియల్ అనమాట. సో పళ్ళు డిజైన్ వచ్చేసరికి మీకు ఈ విధంగా ఉంటుందండి. అండ్ బ్లౌజ్ కూడా వచ్చేసరికి ఫ్యాన్సీ బ్లౌజే ఉంటుంది. సో పర్పుల్ కలర్ కాంబినేషన్ బ్లౌజ్ అనమాట. విత్ హ్యాండ్ పర్పస్కి గ్యాప్ బార్డర్ అయితే కనుక ఉంటుంది. అండ్ ఇందులో కూడా మీకు కలర్ చాయిస్ అయితే కనుక అవైలబుల్గా ఉందండి. సో కలర్స్ కూడా ఒకసారి అయితే కనుక చూద్దాము. ఓన్లీ 699 రూపీస్ మాత్రమే శారీ కాస్ట్ పడుతుందండి. సో ఇదొక కలర్ కాంబినేషన్ అనమాట. క్రీమ్ కలర్కి విత్ రెడ్ ఉంటుంది. అండ్ నెక్స్ట్ కాంబినేషన్ వచ్చేసరికి గ్రే కలర్ అండి. సో గ్రే కలర్కి విత్ రెడ్ ఉంటుంది. అండ్ ఇది కనుక మనకు ఆనియన్ పింక్ కలర్ కాంబినేషన్కి విత్ గ్రీన్ కలర్ అయితే కనుక ఉంటుంది. అండ్ ఇది వచ్చేసరికి గ్రీన్ కలర్ కాంబినేషన్కి విత్ పింక్ అండి. నెక్స్ట్ కాంబినేషన్ అయితే కనుక సో గ్రీన్లోనే మనకు ఇంకొక కలర్ కాంబినేషన్ అనమాట. సో కలర్ కన్ఫ్యూజన్ లేకుండా స్క్రీన్ షాట్ అయితే కనుక తీసుకోండి. ఓన్లీ 699 రూపీస్ పడుతుంది. ఓకే. సో నెక్స్ట్ ఫ్యాబ్రిక్ అయితే కనుక మనకు లేటెస్ట్ వెరైటీ అయితే కనుక తీసుకున్నామండి. సో ఫ్యాబ్రిక్ నేమ్ వచ్చేసరికి మనకు పండా సిల్క్ ఫ్యాబ్రిక్ అయితే కనుక ఉంటుంది. అండ్ కలర్ కాంబినేషన్స్ అయితే కనుక మనకు న్యూ ఫ్యాన్సీ కలర్స్ అయితే కనుక ఇందులో అవైలబుల్గా ఉంటాయి. అండ్ రేర్ కలర్ కాంబినేషన్స్ అనమాట. సో ఫస్ట్ కలర్ కాంబినేషన్ అయితే కనుక మనకు మెజంతా పింక్ కలర్ అయితే కనుక ఉంటుంది. సో దీనికి వచ్చిన బార్డర్ కాంబినేషన్ వచ్చేసరికి లైట్ కలర్ తోటి అయితే కనుక ఈ విధంగా టెంపుల్ బార్డర్ లాగా డిజైన్ తీసుకున్నామండి. సో టూ సైడ్స్ కూడా మనకు సేమ్ లెంత్ ఈ బార్డర్ కంటిన్యూ అవుతుందన్నమాట. విత్ కలర్స్ తోటి అయితే కనుక చాలా బాగుంటుందండి. అండ్ మిడిల్ ఆఫ్ ది పార్ట్ డిజైన్ వచ్చేసరికి మనకు సింపుల్గా డిజైన్ అయితే కనుక క్రీమ్ కలర్ కాంబినేషన్ ప్రింట్ అంతా కూడా ఆల్ ఓవర్ శారీ ఉంటుంది. అండ్ పళ్ళు వచ్చేసరికి మనకు ఈ విధంగా ఉంటుందండి. సో బార్డర్ కలర్ కాంబినేషన్ పళ్ళు అనమాట. అండ్ బ్లౌజ్ కూడా వచ్చేసరికి ఈ విధంగా ఉంటుంది. సో దీనికి ఆపోజిట్ కలర్ కాంబినేషన్ కాంట్రాస్ట్ అనమాట. అండ్ శారీ కాస్ట్ కూడా మీకు ఓన్లీ 690 రూపీస్ మాత్రమే అండి. సో నీగా వచ్చినట్టు ఫ్యాబ్రిక్ అనమాట. సో కలర్ చాయిస్ కూడా చాలా బాగున్నాయండి. సో ఇది కనుక గ్రీన్ కలర్ కాంబినేషన్ శారీ ఒకటి ఉంది. సో నెక్స్ట్ కాంబినేషన్ వచ్చేసరికి పర్పుల్ కలర్. సో బార్డర్ కలర్ అయితే కనుక మనకు అన్నిటికీ సేమ్ కలర్ కాంబినేషన్ ఉంటుంది. సో ఇది గ్రే కలర్. అండ్ ఇది అయితే కనుక క్రీమ్ కలర్ కాంబినేషన్ అండి. అండ్ ఇది వచ్చేసరికి పింక్ కలర్ కాంబినేషన్ ఉంటుంది. అండ్ బ్రౌన్ కలర్. అండ్ గ్రీన్లోనే డార్క్ గ్రీన్ కలర్ కాంబినేషన్ అనమాట. విత్ బ్లూ కలర్ అండి. సో కలర్స్ అయితే కనుక చాలా కలర్స్ ఉన్నాయి. సో ఏవి నచ్చినా కూడా సింగిల్ పీస్ అనేది కూడా తీసుకోవచ్చు అనమాట. ఆల్ ఓవర్ ఎక్కడికైనా పంపించడం జరుగుతుందండి. ఈ శారీ కాస్ట్ మాత్రం వచ్చేసరికి మనకు ఓన్లీ ఈ శారీస్ కాస్ట్ వచ్చేసరికి మనకు ఓన్లీ 690 రూపీస్ పడుతుంది. సో నెక్స్ట్ ఫ్యాబ్రిక్ అయితే కనుక మనకు పటోలో ఫ్యాన్సీ వెరైటీ కనుక తీసుకున్నామండి. సో బ్లాక్ కలర్ కాంబినేషన్ విత్ మెరూన్ కలర్ కాంబినేషన్ శారీ అనమాట. సో ఈ శారీకి పైన బార్డర్ అయితే కనుక మనకి ఈ విధంగా లెంతీ బార్డర్ లాగా డిజైన్ తీసుకున్నామండి. డబుల్ షేడ్ కలర్ కాంబినేషన్తో బార్డర్ అయితే కనుక ఉంటుంది. సో ఇదంతా కూడా మనకు కంప్లీట్గా గోల్డ్ జరీ వీవింగ్ తోటి అయితే కనుక ఒక ఫ్లవర్ డిజైన్ స్టైల్లో కంప్లీట్గా బార్డర్ అనేది ఉంటుంది. అండ్ మిడిల్ ఆఫ్ ది పార్ట్ డిజైన్ వచ్చేసరికి మనకు పికాక్ డిజైన్ తోటి కనుక కంప్లీట్గా ఆల్ ఓవర్ శారీ ప్రింట్ అయితే కనుక ఈ విధంగా ఉంటుందన్నమాట. అండ్ కింద వైపు బార్డర్ కూడా వచ్చేసరికి మనకు డబల్ బార్డర్ లాగా డిజైన్ తీసుకున్నామండి. సో పళ్ళు కూడా వచ్చేసరికి మీకు లెంతీ పళ్ళు ఈ విధంగా ఉంటుంది. అండ్ డబుల్ షేడ్ కలర్ కాంబినేషన్ బ్లౌజ్ అనమాట. ఇది హ్యాండ్ పర్పస్కి మనకు టూ సైడ్స్ కూడా లెంతీ బార్డర్ అయితే కనుక ఉంటుందండి. ఓన్లీ 1090 రూపీస్లోనే మనకి ఈ శారీ అయితే కనుక అవైలబుల్గా. ఇందులో మనకు కలర్ కాంబినేషన్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయండి. సో శారీ కాస్ట్ అయితే కనుక మనకు ఓన్లీ 1090 రూపీస్ పడుతుంది. సో నెక్స్ట్ కాంబినేషన్ వచ్చేసరికి డార్క్ బ్లూ కలర్కి విత్ పింక్ కలర్ కాంబినేషన్ అయితే కనుక ఉంటుంది. సో ఈ శారీ వచ్చేసరికి మనకు డబుల్ షేడ్ కలర్ కాంబినేషన్ అండి. సో పింక్ విత్ బ్లూ కలర్ కాంబినేషన్ తోటి అయితే కనుక ఉంటుంది. అండ్ ఇది వచ్చేసరికి మస్టర్డ్ ఎల్లో కలర్ కాంబినేషన్ అనమాట. సో ఇందులో మనకు 5 కలర్ కాంబినేషన్స్ అయితే కనుక ఉన్నాయండి. సో కలర్స్ ఏమైనా నచ్చితే కనుక ఆర్డర్ చేసుకోండి. సో ఫ్యాబ్రిక్ కూడా మీకు సాఫ్ట్గానే ఉంటుందండి. ఓన్లీ 1090 రూపీస్ పడుతుంది. సో నెక్స్ట్ ఫ్యాబ్రిక్ కూడా మనకు న్యూ వెరైటీ కనుక తీసుకున్నామండి. సో తన్వి సిల్క్ ఫ్యాబ్రిక్ అనమాట. సో లైట్ పర్పుల్ కలర్ కాంబినేషన్ అండి. సో ఇందులో అన్నీ కూడా మనకు పేస్టల్ కలర్స్ అవైలబుల్గా ఉంటాయి. సో శారీకి మొత్తం కూడా మనకు బార్డర్స్ అనేది చాలా బాగుంటాయండి. సో ఫ్లవర్స్ డిజైన్ తోటి కనుక మనకు కంప్లీట్గా లెంతీ బార్డర్ లాగా డిజైన్ తీసుకున్నాము. సో మల్టీ కలర్ కాంబినేషన్ స్టైల్ అంతా కూడా బార్డర్స్ అయితే కనుక ఉంటాయి. అండ్ మిడిల్లో వచ్చేసరికి ఈ విధంగా క్రీమ్ కలర్ కాంబినేషన్ డిజైన్ అయితే కనుక ఆల్ ఓవర్ శారీ ఉంటుంది. అండ్ దీనికి వచ్చిన పళ్ళు కూడా వచ్చేసరికి చాలా బాగుంటుందండి. సో ఇది పళ్ళు అనమాట, లెంతీ పళ్ళు ఉంటుంది. అండ్ బ్లౌజ్ కూడా వచ్చేసరికి మీకు ఫ్యాన్సీ బ్లౌజ్ అనమాట. సో ఈ విధంగా బ్లౌజ్ పార్ట్ అయితే కనుక ఉంటుందండి.
సో ఇందులో ఉన్నటువంటి కలర్స్ కాంబినేషన్స్ కూడా ఒకసారి అయితే కనుక చూద్దాము. సో నెక్స్ట్ కాంబినేషన్ వచ్చేసరికి మనకు లైట్ పీచ్ పింక్ కలర్ కాంబినేషన్ అండి. ఓన్లీ 750 రేంజ్లోనే మనకి ఈ ఫ్యాబ్రిక్ అయితే కనుక అవైలబుల్గా ఉంది. సో నీగా వచ్చినటువంటి లేటెస్ట్ స్టాక్ అనమాట. సో కలర్స్ నచ్చితే కనుక వాటిని స్క్రీన్ షాట్ తీసేసి స్క్రీన్ ఉన్న నెంబర్కి వాట్సాప్ చేయండి. అండ్ ఇది వచ్చేసరికి లైట్ గ్రీన్ కలర్ అండ్ ఇదైతే కనుక క్రీమ్ కలర్ కాంబినేషన్ అండి. సో ఇందులో అయితే కనుక మనకు 6 కలర్ కాంబినేషన్స్ ఉన్నాయండి. ఓన్లీ 750 రూపీస్ శారీ కాస్ట్ పడుతుంది. సో నెక్స్ట్ ఫ్యాబ్రిక్ వచ్చేసరికి మనకు ఫ్యాన్సీ సిల్క్ వెరైటీ కనుక తీసుకున్నామండి. సో డార్క్ కలర్ కాంబినేషన్ అయితే కనుక ఉంటుంది. సో దీనికి వచ్చిన బార్డర్ వచ్చేసరికి మనకు ప్యారెట్ గ్రీన్ కలర్ కాంబినేషన్ అనమాట. సో మిడిల్లో ప్రింట్ అంతా కూడా వచ్చేసరికి మనకి ఈ విధంగా ఫ్లవర్స్ డిజైన్ తోటి అయితే కనుక ఆల్ ఓవర్ సారీ కంటిన్యూ అవుతుంది. విత్ చెక్స్ డిజైన్ కూడా మనకు గోల్డ్ జరీ వీవింగ్ తోటి అయితే కనుక ఉంటుందన్నమాట. సో ఈ సారీకి వచ్చిన 2 సైడ్స్ బార్డర్స్ వచ్చేసరికి మనకు సేమ్ లెంత్ బార్డర్స్ గోల్డ్ జరీ తోటి కనుక ఉంటాయండి. అండ్ పళ్ళు కూడా వచ్చేసరికి గ్రీన్ కలర్ కాంబినేషన్ కాంట్రాస్ట్ పళ్ళు. అండ్ బ్లౌజ్ వచ్చేసరికి ఈ విధంగా డిజైన్ తోటి కనుక ఉంటుంది. విత్ చెక్స్ డిజైన్ కూడా మనకు బ్లౌజ్ అనేది ఫ్యాన్సీగా ఉంటుందన్నమాట. అండ్ ఇందులో కూడా కలర్స్ ఉన్నాయండి. శారీ కాస్ట్ వచ్చేసరికి మనకు ఓన్లీ 610 రూపీస్ మాత్రమే అనమాట. సో నెక్స్ట్ కాంబినేషన్ కూడా వచ్చేసరికి మనకు బ్రౌన్ కలర్ కాంబినేషన్ అనమాట. డార్క్ కలర్ ఉంటుంది. అండ్ నెక్స్ట్ కలర్ వచ్చేసరికి పికాక్ గ్రీన్ కలర్ కాంబినేషన్ ఒకటి. అండ్ ఇది వచ్చేసరికి పింక్ కలర్కి విత్ గ్రీన్ అండి. సో అంచు కలర్ ఏదైతే ఉంటుందో సేమ్ కలర్ కాంబినేషన్తో బ్లౌజ్ అనేది కూడా మనకు కాంట్రాస్ట్గా ఉంటుంది. అండ్ నావీ బ్లూకి విత్ పింక్ కలర్ కాంబినేషన్. అండ్ ఇది ఒక ఓన్లీ 610 రూపీస్ అయితే కనుక హోల్సేల్ ప్రైస్ పడుతుందండి. సో నెక్స్ట్ ఫ్యాబ్రిక్ వచ్చేసరికి మనకు జార్జెట్ వెరైటీ కనుక తీసుకున్నామండి. సో కలర్ వచ్చేసరికి గ్రీన్ కలర్ కాంబినేషన్ శారీ అనమాట. సో బార్డర్స్ వచ్చేసరికి దీనికి ఆపోజిట్ కలర్ అయితే కనుక మనకు మెజంతా పింక్ కలర్ కాంబినేషన్ బార్డర్స్ అయితే కనుక ఉంటాయి. సో మిడిల్లో డిజైన్ మొత్తం కూడా వచ్చేసరికి మనకు బిగ్ సైజ్ ఫ్లవర్స్ బంచెస్ లాగా ఆల్ ఓవర్ శారీ అయితే కనుక సేమ్ లెంత్లోనే కంటిన్యూ అవుతుందండి. అండ్ పళ్ళు కూడా వచ్చేసరికి మనకి ఈ విధంగా ఉంటుందన్నమాట. సో ఇది పళ్ళు డిజైన్ ఉంటుంది. అండ్ బ్లౌజ్ కూడా వచ్చేసరికి ఫ్లవర్స్తో మీకు ఫ్యాన్సీగా బ్లౌజ్ పార్ట్ అయితే కనుక విధంగా గ్రీన్ కలర్ కాంబినేషనే ఉంటుందన్నమాట. అండ్ ఇందులో కూడా కలర్స్ ఉన్నాయండి. సో శారీ కాస్ట్ వచ్చేసరికి మనకు ఓన్లీ 695 రూపీస్ పడుతుంది. సో ఈ ఫ్యాబ్రిక్ కూడా మనకు ఫాలింగ్ మెటీరియల్ అనమాట. అండ్ నెక్స్ట్ కాంబినేషన్ వచ్చేసరికి ఇది లైట్ లెవెండర్ కలర్ కాంబినేషన్ ఉంటుంది. ఇది గ్రీన్ కలర్. అండ్ నెక్స్ట్ కాంబినేషన్ అయితే కనుక నావీ బ్లూ కలర్కి విత్ స్కై బ్లూ కలర్ ఉంటుంది. అన్నీ కూడా ఫ్యాన్సీ కలర్ కాంబినేషన్స్ అండి. అండ్ నెక్స్ట్ కాంబినేషన్ వచ్చేసరికి గ్రీన్ కలర్ ఉంటుంది. సో దీనికి ఆపోజిట్ కలర్ కాంబినేషన్ ఈ కలర్ అనమాట. అండ్ ఇది వచ్చేసరికి మస్టర్డ్ ఎల్లోకి విత్ మెరూన్ కలర్ అండి. సో ఓన్లీ 695 రేంజ్లోనే ఈ సారీ అయితే కనుక అవైలబుల్గా ఉంది. నచ్చితే కనుక ఆర్డర్ చేసుకోండి. సో నెక్స్ట్ ఫ్యాబ్రిక్ వచ్చేసరికి మనకు ఇది కూడా న్యూ వెరైటీ అండి. ఐశ్వర్య సిల్క్ ఫ్యాబ్రిక్ అనేది ఉంటుంది. సో లైట్ వెయిట్ అండి, సాఫ్ట్ ఫ్యాబ్రిక్ అనమాట. అండ్ కలర్ కాంబినేషన్స్ ఇందులో కూడా మనకు రేర్ కలర్ కాంబినేషన్స్ అయితే కనుక అవైలబుల్గా ఉంటాయి. సో ఫస్ట్ కలర్ కాంబినేషన్ అయితే కనుక గ్రే అండ్ పింక్ కలర్ కాంబినేషన్ తీసుకున్నాము. సో మిడిల్లో డిజైన్ మొత్తం కూడా వచ్చేసరికి ఆల్ ఓవర్ సారీ అయితే కనుక ఈ విధంగా బిగ్ సైజ్ ప్రింట్ అనేది వైట్ కలర్ కాంబినేషన్తో డిజైన్ అయితే కనుక ఉంటుంది. అండ్ బార్డర్స్ కూడా వచ్చేసరికి మనకు ప్రింటెడ్ బార్డర్స్ అనమాట, కాంట్రాస్ట్గా ఉంటాయి అనమాట. అండ్ పళ్ళు వచ్చేసరికి సింపుల్గా స్మాల్ పళ్ళు ఉంటుందండి. అండ్ దీనికి వచ్చిన బ్లౌజ్ వచ్చేసరికి మీకు ఫ్యాన్సీ బ్లౌజ్ అనమాట. సో బార్డర్ కలర్ ఏదైతే ఉంటుందో సేమ్ కలర్ కాంబినేషన్తో ఫ్యాన్సీ బ్లౌజ్ ఉంటుంది. అండ్ శారీ డిజైన్ కూడా మీకు కంప్లీట్గా స్టార్టింగ్ నుంచి ఉంటుందండి. సో ఇది డిజైన్ అనమాట. అండ్ ఇందులో కలర్స్ కూడా ఒకసారి అయితే కనుక చూద్దాము. సో నెక్స్ట్ కాంబినేషన్ వచ్చేసరికి మనకు గ్రీన్ కలర్కి విత్ బ్లూ ఉంటుందండి. సో కాస్ట్ వచ్చేసరికి మనకు ఓన్లీ 650 రూపీస్ పడుతుందండి. సో గ్రీన్ అండ్ బ్లాక్ కలర్ కాంబినేషన్. సో ఇది కూడా మనకు రేర్ కలర్ అనమాట. సో బ్లూ కలర్కి విత్ పర్పుల్ కలర్ కాంబినేషన్ అండి. అండ్ నెక్స్ట్ కలర్ వచ్చేసరికి ప్యారెట్ గ్రీన్ కలర్కి విత్ పింక్ కలర్ కాంబినేషన్ ఉంటుంది. అండ్ ఇదైతే కనుక పింక్ విత్ గ్రీన్ కలర్. సో ఇది వచ్చేసరికి బ్లూ కలర్కి విత్ పర్పుల్ కలర్ అండి. సో కలర్స్ ఏవి నచ్చినా కూడా వెంటనే ఆర్డర్ చేసుకోండి. 650 రూపీస్ శారీ కాస్ట్ పడుతుంది. సో నెక్స్ట్ ఫ్యాబ్రిక్ వచ్చేసరికి మనకు లైట్ వెయిట్గా ఉంటుందండి. జెరీ కోటా ఫ్యాబ్రిక్ అనమాట. సో మస్టర్డ్ ఎల్లో కలర్ కాంబినేషన్ అండి. సో దీనికి బార్డర్స్ వచ్చేసరికి మనకు క్రీమ్ కలర్ కాంబినేషన్ తోటి అయితే కనుక ఫ్లవర్స్ డిజైన్ తోటి అయితే కనుక చాలా బాగుంటుంది అనమాట. లెంతీ బార్డర్స్ అయితే కనుక ఉంటుందండి. సో కింద వైపు బార్డర్ కూడా వచ్చేసరికి మనకు సేమ్ డిజైన్ తోటి అయితే కనుక కంటిన్యూగా లెంతీ బార్డర్ అనేది ఉంటుందన్నమాట. అండ్ మిడిల్లో వచ్చేసరికి సెల్ఫ్ డిజైన్ లాగా మనకు అంతా కూడా ప్రింటెడ్ గ్రీన్ కలర్ కాంబినేషన్ తోటి అయితే కనుక ఉంటుంది. అండ్ పళ్ళు కూడా వచ్చేసరికి మీకు లెంతీగా క్రీమ్ కలర్ కాంబినేషన్ పళ్ళు ఉంటుందండి. సో దీనికి వచ్చిన బ్లౌజ్ మాత్రం వచ్చేసరికి మనకి ఈ విధంగా బ్లౌజ్ పార్ట్ ఉంటుంది. సో క్రీమ్ కలర్ కాంబినేషన్ బ్లౌజ్ మీద ఈ విధంగా డిజైన్ తోటి కనుక చాలా బాగుంటుంది. శారీ కూడా మీకు లైట్ వెయిట్గా ఉంటుందండి. అండ్ ఇందులో కలర్స్ కూడా ఉన్నాయి. సో కలర్ కాంబినేషన్స్ కూడా ఒకసారి అయితే కనుక చూద్దాము.
సో నెక్స్ట్ కాంబినేషన్ అయితే కనుక బ్లూ కలర్ అండి. సో 840 రూపీస్ అయితే కనుక శారీ కాస్ట్ పడుతుంది. సో బార్డర్స్ మాత్రం మనకు క్రీమ్ కలర్ కాంబినేషన్ బేసే ఉంటుందండి. సో ఇదొక కలర్ కాంబినేషన్. సో పీచ్ పింక్ కలర్ అయితే కనుక ఉంటుంది అండ్ బేబీ పింక్ కలర్ అండి. సో 4 కలర్స్ మాత్రమే మనకి ఇందులో అవైలబుల్గా ఉన్నాయి. సో నచ్చితే లేట్ చేయకుండా పర్చేజ్ చేసుకోండి. సో నెక్స్ట్ ఫ్యాబ్రిక్ వచ్చేసరికి మనకు బెనారస్లోనే ఫ్యాన్సీ జార్జెట్ వెరైటీ కనుక తీసుకున్నామండి. సో ఫ్యాబ్రిక్ మాత్రం మనకు ఫాలింగ్ మెటీరియల్ అనమాట, చాలా సాఫ్ట్గా ఉందండి. అండ్ కలర్ కాంబినేషన్ అయితే కనుక సింగిల్ కలర్ తోటి కనుక ఉంటుంది, వైన్ కలర్ కాంబినేషన్ అనమాట. సో దీని మీద అంతా కూడా మనకు 3 to 4 కలర్ కాంబినేషన్తో ప్రింట్ అంతా కూడా ఆల్ ఓవర్ సారీ అయితే కనుక ఇదే విధంగా ఉంటుంది. అండ్ కింద వైపు బార్డర్ మాత్రం మనకు కంచి బార్డర్ స్టైల్ అయితే కనుక డిజైన్ తీసుకున్నామండి. సో కంప్లీట్గా గోల్డ్ జరీ వీవింగ్ తోటి బార్డర్ అయితే కనుక ఉంటుంది. అండ్ పైన అయితే కనుక సింపుల్గా స్మాల్ బార్డర్ అనమాట. అండ్ పళ్ళు కూడా వచ్చేసరికి మీకు లెంతీ పళ్ళు పాటే ఉంటుంది. సో ఇది పళ్ళు డిజైన్. అండ్ బ్లౌజ్ కూడా వచ్చేసరికి ఫ్యాన్సీ బ్లౌజ్ అండి, విత్ కంచి బార్డర్ అయితే కనుక హ్యాండ్ పర్పస్కి ఉంటుంది. సో ఇది బార్డర్ అనమాట. సో ఇందులో కూడా మనకు కలర్ చాయిస్ అయితే కనుక ఉన్నాయి. సో కలర్స్ అన్ని కూడా ఒకసారి అయితే కనుక చూద్దాము. శారీ కాస్ట్ మాత్రం వచ్చేసరికి మనకు హోల్సేల్ ప్రైస్ పడుతుందండి, ఓన్లీ 810 రూపీస్ మాత్రమే అనమాట. సో ఇది వచ్చేసరికి పర్పుల్ కలర్ కాంబినేషన్ అయితే కనుక ఉంటుంది. సో చూపించేటప్పుడు మీకు ఏదైనా కలర్స్ నచ్చినట్లయితే మీరు సింగిల్ పీస్ కూడా తీసుకోవచ్చు అండి, మనం ఆల్ ఓవర్ ఇండియా ఎక్కడికైనా పంపించడం జరుగుతుంది. శారీస్ అమౌంట్ ఒక్కటి మీరు ఫోన్పే కానీ గూగుల్ పే కానీ చేయాల్సి ఉంటుందన్నమాట. అండ్ షిప్పింగ్ ఛార్జెస్ మాత్రం సపరేట్గా ఉంటాయండి. సో ఇవన్నీ కూడా కలర్ కాంబినేషన్స్. సో ఇదైతే కనుక రెడ్ కలర్ కాంబినేషన్ ఒకటి ఉంది. అండ్ ఇది వచ్చేసరికి గ్రీన్ కలర్ అండి. అండ్ నెక్స్ట్ కాంబినేషన్ వచ్చేసరికి పింక్ కలర్. కలర్స్ అయితే కనుక చాలా కలర్స్ ఉన్నాయి. అండ్ ఇది వచ్చేసరికి బ్లూ కలర్. అండ్ నెక్స్ట్ కాంబినేషన్ వచ్చేసరికి రామా గ్రీన్ కలర్ అండి. సో ఏవి నచ్చినా కూడా వెంటనే ఆర్డర్ చేసుకోండి. 810 రూపీస్ శారీ కాస్ట్ పడుతుంది. సో నెక్స్ట్ ఫ్యాబ్రిక్ వచ్చేసరికి మనకు మస్రూ సిల్క్ ఫ్యాబ్రిక్ అయితే కనుక తీసుకున్నామండి. సో పర్పుల్ కలర్ కాంబినేషన్ విత్ బ్లూ కలర్ తోటి కనుక శారీ అనేది ఉంటుంది. సో ఈ శారీకి మెయిన్ బార్డర్స్ అయితే కనుక మనకు మీనాకారి డిజైన్ స్టైల్ అయితే కనుక కలర్స్తో బార్డర్ మొత్తం కూడా ఈ విధంగా ఉంటుందన్నమాట. సో 2 సైడ్స్ కూడా మనకి ఇదే విధంగా బార్డర్ అనేది కంటిన్యూ అవుతుందండి. అండ్ మిడిల్ ఆఫ్ ది పార్ట్ వచ్చేసరికి మనకు సిల్వర్ జరీ వీవింగ్ తోటి కనుక ఈ విధంగా బూటీస్ అనేది ఆల్ ఓవర్ శారీ అయితే కనుక ఉంటుంది. అండ్ పళ్ళు డిజైన్ కూడా వచ్చేసరికి మనకి ఈ విధంగా ఉంటుందండి. సో పళ్ళు కూడా ఈ విధంగా రిచ్గానే ఉంటుంది. అండ్ బ్లౌజ్ కూడా వచ్చేసరికి డిజైనర్ బ్లౌజ్ అనమాట. సో ఇది అంతా కూడా మనకు కంప్లీట్గా వీవింగ్ అండి. సో ప్యూర్ ఫ్యాబ్రిక్ అనేది ఉంటుంది. సో కాస్ట్ కూడా వచ్చేసరికి 3700 రూపీస్ పడుతుంది అనమాట. సో కలర్ చాయిస్ కూడా మనకు ఓన్లీ ఒక 3 కలర్స్ మాత్రమే ఇందులో అవైలబుల్గా ఉన్నాయి. సో ఇది వచ్చేసరికి పింక్ విత్ గ్రే కలర్ కాంబినేషన్ శారీ ఉంటుంది. అండ్ ఇది కనుక బ్లూ కలర్ కాంబినేషన్ అండి, బ్లూకి విత్ రెడ్ ఉంటుంది. అండ్ రెడ్ అండ్ బ్లూ కలర్ కాంబినేషన్ అన్నమాట. సో కలర్స్ నచ్చితే కనుక ఆర్డర్ చేసుకోండి. శారీ కాస్ట్ వచ్చేసరికి 3700 రూపీస్ పడుతుంది.